సార్ సార్ ನಾವು కొంచెం వెనకరన్నా రూరల్ నియోజకవర్గం 29వ డివిజన్లో 25 లక్షల రూపాయల వ్యయంతో పార్కుకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ పార్కులో ఏదైతే ప్రజలకు ఉపయోగపడే రీతిలో చేసేమని ఈ ప్రాంత వాసుల కోరిక 25 లక్షల రూపాయలతో ఆ పని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం. అదేవిధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో ఈ 20 లక్షలతో కలుపుకొని 64 లక్షల రూపాయలు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 29వ డివిజన్లో ఈ 25 లక్షల రూపాయలతో కలుపుకొని 64 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు పూర్తి కావటం జరిగింది. పూర్తి చేసిన పనులు ఇంతేకాకుండా మరో 1,03 లక్షల రూపాయలతో ఈ యొక్క 29వ డివిజన్లోనే 13 పనులకు సంబంధించి 1,03 లక్షల రూపాయలతో టెండర్లు కూడా నిన్ననే పిలుచుకోవడం జరిగింది. ఈ నెలాఖరులకి టెండర్లు పూర్తవుతాయి. వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపనలు చేసుకుని వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని మాట ఇస్తూ ఉన్నా. ఏదైతే మొత్తం కలిపితే ఈ యొక్క 8వ నెల నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 8వ నెల నడుస్తూ ఉంది. ఈ 8 నెలల్లోనే ఈ డివిజన్లో పూర్తి చేసిన పనులు కానీ ప్రారంభించాల్సిన పనులు కానీ అన్నీ కలగలిపి మొత్తం 1,67 64 లక్షల రూపాయలతో పనులు పూర్తయినాయి. మరో 1,04 లక్షల రూపాయలు మనం టెండర్లు కూడా పిలిచారు. వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. స్థానికంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా పార్టీ భేదాలకు అతీతంగా ఏకతాటి మీద నడవాలని ఒక కోరిక. అందుకే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కక్షాదింపులు లేవు, ఉండవు. కారణం ఏమిటంటే వాటి మీద నాకు నమ్మకం లేదు. నాకు ఒక బాధ్యత ఉంది. మూడోసారి అతి భారీ మెజార్టీతో మూడోసారి ప్రజలు గెలిపించిన తర్వాత ఈ యొక్క రాజకీయ విభేదాల మీద కక్షాదింపుల మీద దృష్టి పెట్టకుండా ఆ యొక్క ప్రాంతంలో పేదవాడికి అర్హులైన వాడికి సంక్షేమ పథకాలు అందజేత, అదేవిధంగా అభివృద్ధి పనులు, ఈ రెండు కూడా ఒకటే లక్ష్యం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 16 నెలలు నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఎమ్మెల్యే అన్న కూడా చూడకుండా నన్ను ఏ విధంగా వేధించారో వెంటాడారో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రనాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల దాకా చాలామంది ఏ విధంగా వెంటాడారో అందరికీ తెలుసు. అయినా కూడా అవేది మనసులో పెట్టుకోకుండా వాటన్నీ కూడా పక్కన పెట్టేసి నా బాధ్యత ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలా, ఆ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందాలా. ముఖ్యంగా అభివృద్ధి అంటే కోటీశ్వర్లు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే అది అభివృద్ధి కాదు. పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల. అదే నిజమైన అభివృద్ధి. దానికోసం అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. గాంధీనగర్ పార్కుని ప్రారంభోత్సవం అందరి సమక్షంలో కూడా చేసుకున్నాం. ఈ పార్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈ పార్కుకు సంబంధించి అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో అభివృద్ధి పనులన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిన్నటి రోజున శాసనసభ్యులు గారు కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు,
191 కోట్లతో వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని అయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని కావాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ, అదేవిధంగా గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అదేవిధంగా ఆయా ప్రాంతాల పెద్దలు అందరి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా మౌలిక వస్తువులు, రోడ్డు కానీ, డ్రైన్ కానీ, సాగునీరు కానీ, త్రాగునీరుకి సంబంధించి కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా చేయడానికి లక్ష్యం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటిదాకా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శిలాఫలకాలకో, టెంకాయలకో, ఫోటోలకో, వీడియోలకో పరిమితం కాకుండా ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేసాం అని అంటే ఆ వర్క్ పూర్తి అయ్యే విధంగా మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉండే కూటమి నాయకుల సహకారంతో, ప్రజల సహకారంతో అన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన బాధ్యత చాలా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. అక్కడికక్కడ స్థానిక నాయకులందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు ఎమ్మెల్యే గారు ఇచ్చినారు. అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధే మా జెండా, మా అజెండా. దాని లక్ష్యంగానే ముందుకు పోతామని తెలియజేస్తూ ఈరోజు ఈ పార్కు కార్యక్రమానికి వచ్చేసిన కూటమి నాయకులందరికీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన, స్థానిక నాయకులు, స్థానిక పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.